హాయ్ అండి. ఎగ్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ఈ ముక్కుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో అయితే జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకుందాం తగినంత. కరివేపత్త అండి కొంచెం. ఇక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై కావడానికి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టాలండి. ఈ 2 టమాటాలు అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. ఇక చిన్న ముక్కలు టమాటాలు అయితే కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకుందాము. ఇవి కూడా ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం మూత పెట్టుకొని. ఇక టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇందులో అయితే ఇక కారం, ఉప్పు, ధనియా పౌడరు, ఇక కారం అండి, తగినంత ఉప్పు వేసుకుందాం. ధనియా పౌడర్ అండి, గరం మసాలా, బాగా కలిపేసి మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మగ్గేదాకా. ఇక మగ్గిని చూడండి. 4 ఎగ్స్ అయితే పగలగొట్టి వేస్తాం. ఈ సిమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ అయితే మగ్గనిద్దామండి. 3 మినిట్స్ తర్వాత ఇట్లా ఉల్టా అయితే వేసుకోవాలి స్పూన్తో. ఇక కింది సైడ్ కూడా ఇక మంచిగా ఉడుకుతుందండి ఎగ్ అయితే. ఇక చెంచాతో బాగా కలిపితేనైతే చిన్న చిన్నగా అయిపోతుంది. ఇట్లా కొంచెం ఇట్లనే గడ్డలు గడ్డలుగా ఉండాలంటే ఇట్లుంటుంది చూడండి. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లయితే చేసుకుంటే. ఇక గడ్డలు గడ్డలు ఉంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అబ్బా.